ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి, అడ్రస్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పొద్దని నల్లగొండలో సభ పెడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటనకు వస్తే అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గర ఇంకో యాత్ర పెడతా ఉన్నారు. అంటే ఏంది ఇది? ఒక చిల్లర మల్లర ప్రయత్నం తప్ప ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం వ్యవహరించేటువంటి విధానం కాదు. అంటే ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా తాము ఆక్రమించుకోవాలనే ఒక చీప్ టాక్టిక్స్, ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇందులో ఒక పైశాచిక ఆనందం తప్ప ఒక ప్రభుత్వం యొక్క విధానం కాదు, ఒక ప్రభుత్వం అవలంబించేటువంటి పద్ధతి కానే కాదని కూడా ఈరోజు చెప్పుకోక తప్పదు. ఒక రకంగా మేము విజయం సాధించామని చెప్పొచ్చు. ఆనాటి మా నల్లగొండ సభ, మా నాయకులు కేసీఆర్ గారు పెట్టిన నల్లగొండ సభ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పము అని అసెంబ్లీలో తీర్మానం చేయించింది నల్లగొండ యాత్ర. ఇవాళ మా మేడిగడ్డ యాత్రకు కూడా బేంబేలెత్తిన ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక మేము తొందరగానే రిపేర్ చేయిస్తాము, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రాగానే ఒక నెల వరకు రిపేర్ స్టార్ట్ చేస్తాము అని అయితే ఇవాళ ఆయన నోట చెప్పించినామంటే మా యాత్ర ఒక పాక్షిక విజయాన్ని సాధించిందని కూడా చెప్పుకోక తప్పదు. అంటే ఒక రకంగా ఇవాళ మేము వాళ్ళ మీద పెట్టిన ఒత్తిడికి ఈ ప్రభుత్వం దిగి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏం చేయాలి? వాస్తవానికి 3 నెలలు అయింది, దాదాపు మీరు అధికారంలోకి వచ్చి 3 నెలలు అయినా ఈ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి ఈ రోజుకు ఒక్క అడుగు ముందుకు వేయలే. మీరు ఏమనంటే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి కాలయాపన చేసి రేపు వర్షాకాలంలో ప్రాజెక్టు పూర్తిగా దెబ్బతీయాలనే ఒక కుట్ర ఈరోజు మీలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది.